ఇప్పుడు రాజధాని ఏది కావాలి అన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సెంటర్గా నడి ఒడ్డున అమరావతి కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కోరుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఈ ఎలక్షన్స్కి ముందు ఆయన ఫస్ట్ ఏం చెప్పారు, మనకి అమరావతి రాజధాని అని చెప్పారు. దానికి అసెంబ్లీలో కూడా రికార్డ్ అయ్యి ఉంది, అది ఓకే అనుకున్నారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమన్నారు, 3 రాజధానులు అన్నారు. తర్వాత 3 రాజధానులు కర్నూలు అని, వైజాగ్ అని, అమరావతి అని 3 రాజధానులు అన్నారు, అది అయిపోయింది. తర్వాత మళ్ళీ వైజాగ్ రాజధాని అన్నారు, అది అయిపోయింది. ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు అధికారంగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే పర్టికులర్గా ఎటువంటి ధర్నాలైనా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి కార్మికులని, ఆటో వాళ్ళని, అమరావతి రైతులని విపరీతంగా ధర్నాలు జరిగాయి. మీరు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ 2 సంవత్సరాల్లో ప్రజల పరంగా ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కిందే లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు అభివృద్ధి జరుగుతుందని, రోడ్లు బాగున్నాయని. ప్రతి ఒక్కరికి డోలీ మోగించే ఏరియాల్లో కూడా రోడ్లు వేసి, వాటర్ సప్లై వెళ్ళి, కరెంట్ వెళ్ళి, ఒక మనిషికి ఏది కావాలో అయితే ప్రతి ఒక్కరికి జరగాలని కూటమి ప్రభుత్వం బలంగా పనిచేస్తూ ఉంది. ఆ బలంగా పనిచేసే దాన్ని ఇష్టంగా లేకే వాళ్ళు రకరకాల కారణాలు వెతుక్కుని ఒక రౌడీ రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప, ఈ మావి గన్లో కూడా గన్ అన్న పేరు జగన్ అన్న పేరులో అతని పేరు కూడా చిరస్థాయిగా ఉండాలని చెప్పి దాంట్లో కూడా సమకూర్చుకుని ఎంతసేపు అతని పేరు మీద పథకాలు పెట్టుకున్నారా లేదా చూసుకున్నారు తప్ప ప్రజలకు ఏం కావాలి, సమన్వయ పాలన కావాలన్నది లేదు. ఇంకొకటి ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్టు వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి, దాని ముందు నుంచి జరుగుతూ ఉంది. అది ఆయన హయాంలో కూడా అసలు పనిలే జరగలేదు. ఈ గవర్నమెంట్లో జరిగి ఈ పేరు కూడా వాళ్ళకి వస్తుందని చెప్పి, ఎక్కడ వాళ్ళకి మంచి పేరు వస్తుందని చెప్పి చెడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మావి గన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో విఏ తీసుకోండి, గుంటూరులో గన్ తీసుకోండి అన్నారు. అసలు ఈ పదం మొట్టమొదటిసారిగా మీరు విన్నప్పుడు యాజ్ ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్, ఒక మనిషిగా మీకు ఎలా అనిపించింది? రాజధానికి ఇటువంటి పేరు పెట్టడం వల్ల మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందంటారు? జనరల్ పబ్లిక్గా మాట్లాడుకుంటే మావి గన్ అంటే అసలు ఫస్ట్ మాకు అర్థం కాలేదండి. అసలు నవ్వు వస్తూ ఉంది. మావి గన్ ఏంటి, ఏదో మావోయిస్టులు లేకపోతే నక్సల్స్ ప్రభావం టైప్లో ఏదో మావి గన్ అని పెట్టారు. అది ఒక వింత రౌడీయిజం లెక్క ఉంది ఆ పేరు కూడా. అందులో కూడా గన్ అని ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ పాత గవర్నమెంట్లో రౌడీయిజం చేశారు. ఇప్పుడు ఓపెన్గా దాని పేరే రౌడీయిజం కింద పెట్టుకోవడం చాలా అసభ్యకంగా ఉంది. అందరూ నవ్వుకుంటా ఉన్నారు ఆ పేరుని కూడా చూసి. ఓకే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మావి గన్ని డెవలప్ చేసుకుంటే చాలా మంచిది, కోస్టల్ కారిడార్గా ఉంది, ఎకనామిక్ కారిడార్గా ఉంటుంది, 110 కిలోమీటర్లు గుంటూరు నుంచి మచిలీపట్నం వరకు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకుంటే నెంబర్ 1 రాజధాని అవుద్దని అంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి చేసే ఉద్దేశం ఉందంటారా? అసలు ఇది అభివృద్ధి అయ్యే అవకాశం ఉందంటారా? వాటికన్ సిటీ కంటే కూడా నెంబర్ 1 సిటీ అవుద్దని అంటారు మావిగన్. మీరేమంటారు దీనికి? అంటే అదే చెప్తాను, ఎప్పుడైనా సరే ఒకసారి గవర్నమెంట్ ఫస్ట్ టైం హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఎవరన్నా వాళ్ళు చేసిన 5 సంవత్సరాలు ఏదైతే పాలన చేశారో దాని బేస్ అయి ఉంటుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఏ విధంగా పాలన చేస్తాడని చెప్పి జనాలు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఎన్ని చెప్పినా నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. అసలు ఈ మావిగన్ అన్నది కూడా ఇవన్నీ ఊరికే జస్ట్ అందాక ఏదోటి చెయ్యాలి, ఏదోటి కబుర్లు చెప్పాలి, గవర్నమెంట్ని ఏదోటి తప్పుదారి పట్టించాలని చెప్పి ట్రై చేస్తున్నారు తప్ప అసలు అది ఏం చెప్పినా ఆయన అన్ని అబద్ధాలే తప్ప నిజం ఏది లేదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఆరోపించే విషయం ఏంటంటే అమరావతిలో అవినీతి జరుగుతుంది, అభివృద్ధి జరగడం లేదు, అభివృద్ధి పేరుతో చంద్రబాబు అవినీతి చేస్తుంటే పవన్ కళ్యాణ్ వత్తాసు పలుకుతున్నారు, వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచేస్తున్నారనే మాట చాలా ప్రధానంగా ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ. అసలు అమరావతి విషయానికి వచ్చేటప్పటికి అభివృద్ధి ఎలా ఉంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు అభివృద్ధి అన్న పదానికి ఎగ్జాంపుల్గా నేను ఒక ఇల్లు కట్టాలంటే ఒక 2 సంవత్సరాలు పడుతుంది మినిమంగా జాగ్రత్తగా కట్టాలంటే. అలాంటిది ఒక క్యాపిటల్ కట్టాలంటే సర్టెన్ టైం కావాలి. సో ఆల్రెడీ ఇంతకుముందు ఎన్డీఏ కూటమికి రాకముందు ఒకసారి అమరావతిని చూస్తే మొత్తం ముళ్ళ కంపలతో నిండిపోయి ఉంది. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి దాని క్లీనింగే లేదు. అలాంటిది ఒక క్లీనింగ్ చేసి దాన్ని స్టార్ట్ చేసి ఒక బిల్డింగ్ క్యాపిటల్ తయారవ్వాలంటే మినిమం 10 years పడుతుంది. నేనేమంటే ఎలక్షన్ 2029కి అమరావతికి ఎలక్షన్ 24 అయిపోయిన తర్వాత నుంచి 29 మధ్యలో జరిగిన కార్యక్రమం వీడియోస్ కానీ మీరు చూడగలిగితే ప్రతి ఒక్కరికి అటు శ్రీకాకుళం ఇచ్చాపురం బార్డర్ దగ్గర నుంచి అటు హిందూపూర్ కర్ణాటక బార్డర్ వరకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఖచ్చితంగా రాబోయే కాలం అంతా ఎన్డీఏ కూటమే ఉంటుంది. మరి ఇప్పుడు జగన్ గారు ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఇంకోవైపు ఇప్పుడు పేరు నాని గారు కూడా మావిగన్ని డెవలప్ చేసుకోకపోతే నాశనం అయిపోతామని అంటున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? వైసీపీ నాయకులందరూ కూడా కొత్తగా ఈ మావిగన్ భజన ఏంటి, అసలు మావిగన్ ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారంటారు?
అంతా ఊరికి అంత కుల రాజకీయం, ప్రజల్లో ఏదో మబ్బి పెట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఆ మబ్బి నమ్మడానికి ఎవరు రెడీగా లేరు. ఎవరు చూసినా సరే వైఎస్ఆర్సీపీ అంటే ఒక కామెడీగా నవ్వుకుంటున్నారు. మీరు ఇంకా క్వశ్చన్ చేస్తే మేము సమాధానం చెప్తున్నాం. కొంతమంది అయితే నవ్వు వెళ్ళిపోతున్నారు. క్వశ్చన్ చెప్పడానికి, ఆన్సర్ చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఇంతకుముందు గత పాలన చూసి ప్రతి ఒక్కరూ నవ్వుకున్నారు. వాళ్ళు చెప్పింది ఏదో నమ్మడానికి లేదు. అదంతా ఓన్లీ కుల రాజకీయాలు చేసి గవర్నమెంట్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. రాబోయే కాలం అంతా కూటమి గవర్నమెంటే నడుస్తుంది. ఫైనల్గా అయితే మీరేం చెప్తారు? అసలు మీకైతే ఏ రాజధాని కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు మావి కనుక ఓటేసి సపోర్ట్ చేసేవాళ్ళు నాకు ఓటేయండి అంటే వైసీపీకి ఓటేయండి, అమరావతి మద్దతు ఇచ్చేవాళ్ళు కూటమికి ఓటేసుకోండి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి యాజ్ ఏ పబ్లిక్గా మీకైతే ఏ రాజధాని కావాలి? మీ మద్దతు ఎవరికి ఇస్తారు? మాకు అమరావతి పాలన కావాలండి. అమరావతి రాజధాని కావాలి. అందరూ కోరుకునేది, యావత్తు పబ్లిక్ కోరుకునేది కూడా అదే.